అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా స్కేటింగ్ బోర్డు ఆవరణలో వైసీపీ ప్రభుత్వంలో 55 లక్షల నిధులతో బాక్సింగ్ ఇండోర్ స్టేడియం మంజూరు చేయడం జరిగింది. బాక్సింగ్ ఇండోర్ స్టేడియం మరియు బాక్సింగ్ రింగ్ ను నర్సీపట్నంలో నిర్మాణం చేయవలను అని వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే కోరిక మేరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నం నుంచి ఎంతో మంది బాక్సింగ్ ఛాంపియన్స్ ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నర్సీపట్నంలో స్పోర్ట్స్ అకాడమీ ఉండాలనే ఉద్దేశంతో 55 లక్షల నిధులతో నిర్మాణం చేపట్టారు. ఈ ఇండోర్ బాక్సింగ్ స్టేడియంను వేరొక ప్రాంతానికి దయచేసి తరలించవద్దని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కలెక్టర్ను కోరారు. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నంలో బాక్సింగ్, ఉషు, టైక్వాండో సంబంధించి మరి ఎంతో మంది క్రీడాకారులు, మన నర్సీపట్నం సంబంధించిన క్రీడాకారులు మరి జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మరి ఎన్నో మెడల్స్ సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండమైన కోచ్లు కూడా ఇక్కడ ఉన్నారు. ఎంతో మంది మరి చాలా మంది క్రీడాకారులు అందరూ కూడా ట్రైనింగ్ అవ్వడం కూడా జరుగుతుంది. మరి వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారిని వీరందరి తరఫున మరి కోరడం జరిగింది. ఏంటంటే ఇక్కడ బాక్సింగ్ ఇండోర్ స్టేడియం కావాలని చెప్పి, మరి అక్కడ బాక్సింగ్ రింగ్ కూడా కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. మా కోరిక మేరకు అప్పటి కలెక్టర్ గారు ఏం చేశారంటే 30/11/2023 బాక్సింగ్ ఇండోర్ స్టేడియం, బాక్సింగ్ రింగ్ నిర్మాణం కొరకు 55,39,570 రూపాయలు శాంక్షన్ చేస్తూ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అనకాపల్లి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 55,39,570 రూపాయలు శాంక్షన్ చేశారు అప్పుడు కలెక్టర్ గారు. దానిపైన మరి 26/1/2024 మరి ఏదైతే 55 లక్షలు ఉందో దాని మీద టెండర్ కూడా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చారు. టెండర్ ఫైనలైజ్ కూడా 1/2/2024 టెండర్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి ముఖ్యంగా అప్పటికే 6/1/2024 మరి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అనకాపల్లి వారు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 6.5 సెంట్లు కావాలని చెప్పి మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఓ లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఆ లెటర్ మీద మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా మరి 2/2/2024 ఓ తీర్మానాన్ని కూడా 6.5 సెంట్లు ఇస్తూ ఒక తీర్మానం చేశారు. ఈ తీర్మానం అయిన తర్వాత ఏదైతే టెండర్ అయిందో ఆ కాంట్రాక్టర్ వచ్చి అక్కడ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఈలోపు ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా నిలుపుదల చేస్తున్నట్టుగా పత్రికలు కూడా రావడం జరిగింది. నిన్న మొన్న కూడా మరి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడున్న 55 లక్షల నిధులని వేరే నియోజకవర్గాలకి పంపిస్తున్నట్టుగా కూడా వార్తలు రావడం జరిగింది. ఈ రోజు చూస్తే ఈరోజు పేపర్లో కూడా బాక్సింగ్ రింగ్ బ్రేక్లు అని చెప్పి కూడా ఈరోజు పత్రికలో కూడా రావడం జరిగింది. అయితే మేము దీనిపై మరి జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖను కూడా మనం ఈరోజు పంపించడం జరిగింది ఇప్పటికే. అయితే మేము కోరేది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా మరి పెద్ద స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు అందరూ కూడా మెడల్ సాధిస్తున్నారు. కాబట్టి మేము ఏదైతే అప్పుడు 55 లక్షల రూపాయలు అప్పుడు ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారో దాన్ని మళ్ళీ మాకే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ ఏదైతే సైట్ ఫైనల్ చేశారో దానిపై అభ్యంతరాలు ఉంటే అది పక్కన పెట్టి వేరే దగ్గర ఇక్కడ నర్సీపట్నంలోనే వేరే స్థలాన్ని ఇచ్చి మరి మాకు ఇక్కడ ఉన్న క్రీడాకారులందరి దగ్గర కూడా మంచి జరిగే విధంగా మీరు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఒకవేళ లేని పక్షంలో మీరు వేరే ఇక్కడ ఏదైతే శాంక్షన్ చేసామో గత ప్రభుత్వంలో మేము 55 లక్షల రూపాయలు వేరే చోటుకి కానీ వేరే ప్రాంతానికి కానీ వేరే నియోజకవర్గానికి కానీ మరి శాంక్షన్ చేసినట్లయితే మీ ఎట్టి బస్సులో కూడా మరి హైకోర్టు వారిని ఆశ్రయిస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మాకు నమ్మకం ఉంది జిల్లా కలెక్టర్ గారి మీద. మరి ఎట్టి బస్సులో కలెక్టర్ గారు మరి దయవించి మాకు ఏదైతే శాంక్షన్ చేశారో దాన్ని మళ్ళీ ఇక్కడ పునరావృతం చేసి ఇక్కడ మా క్రీడాకారులను ఆదుకోవాలని చెప్పి మీ ఈ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకున్నాను.